Hey guys, I'm Swati and welcome to my channel Swadeshi in Canada. Yes, after a long time, ఆల్మోస్ట్ ఒక వీక్ నుంచి ఏం అప్లోడ్ చేయలే. ముందు కూడా మస్తు స్లో వచ్చినాయి, ఎందుకంటే నాకు మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ అవుతున్నాయి, ఇంకా షిఫ్ట్లు కూడా స్టార్ట్ అయినాయి. ఎస్, పార్ట్ టైం వచ్చింది అండ్ కొంచెం సిక్ కూడా ఉండే. మామూలుగానే ఇండియా మస్తు గుర్తొస్తుంది, ఇంకా సిక్ అయినప్పుడు మమ్మీ ఇండియా ఘోరంగా గుర్తొచ్చి లో ఉండే 2 రోజుల నుంచి రూమ్లోకి వెళ్ళే బయటికి వెళ్ళలేకుండే. బట్ ఇంక ఇట్లయితే కాదు, పిచ్చిలేసిపోతుందని ఈరోజు కెమెరా పట్టుకొని బయటకి అయితే వచ్చేసిన. ముచ్చట ఏంటంటే మళ్ళీ లెక్కలే వేస్తున్నా. లాస్ట్ వీడియోలో స్టడీ అబ్రాడ్ ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఫ్లైట్ ఎక్కేంత వరకు ఏమేమి లెక్కలైనా చూసినాం కదా. ఇప్పుడు కెనడాలో ఫ్లైట్ దిగినప్పటి నుంచి 1 month ఏమేమి ఎక్స్పెన్సెస్ అయితే చెప్తున్నా. ఎందుకు స్పెషల్గా ఫస్ట్ మంత్ ఎక్స్పెన్సెస్ అంటే, ఫస్ట్ మంత్ గట్టిగా మనకు ఖర్చులు అవుతాయి, రియలైజ్ కూడా అవ్వము. చాలా మంది ప్రిపేర్ కాకుండా వస్తారు, ఇన్ని ఖర్చులు అయినాయి అని ఒకటే చార్జెస్ గడేలు అన్నట్లు అవుతారు. అట్లా కాకుండా ఎక్స్పెన్సెస్ ఒకసారి చెప్తే కొంచెం ప్రిపేర్డ్గా వస్తారు. ఇండియా నుంచి డబ్బులు తెచ్చుకునేటప్పుడు కూడా ఎంత తెచ్చుకోవాలి ఏంటి అని ఒక క్లారిటీ ఉంటుంది అని చెప్పి ఈ ఫస్ట్ మంత్ ఎక్స్పెన్సెస్ చెప్తున్నా. ఇది అగైన్ పైసలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్, సో నేను కొన్ని చెప్పాలి. అది నేను ఈరోజు చెప్పే లెక్కలు మొత్తం కెనడియన్ డాలర్లో చెప్తా అండ్ వీడియో లాస్ట్లో ఇండియన్ కరెన్సీలో అప్రాక్సిమేట్గా కన్వర్జన్ కూడా చెప్తా. అది ఇప్పుడున్న కన్వర్జన్ రేట్. మీరు ఒకవేళ ఫ్యూచర్లో ఈ వీడియోని చూసుంటే పైన కింద అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇవన్నీ అప్రాక్సిమేట్ వాల్యూస్, ఇంతే అవుతుంది అని నేను చెప్తలేను. ఇది అండ్ సిటీకి ప్రొవిన్స్కి కూడా వేరీ అవుతుంది. నేను ఉండేది సడ్బరీలా, సో నేను చెప్పే లెక్కలన్నీ సడ్బరీ ప్రకారం చెప్తున్నా. కానీ మీరు ఒకవేళ వ్యాంకోవర్, టొరంటోకి వెళ్తే అక్కడ కొంచెం ఎక్కువ ఖర్చులు అవుతాయి. అట్లనే ఇంకో కొన్ని ప్లేసెస్లో ఇంకా తక్కువ అవుతుండొచ్చు. ఇది ఒక రఫ్ ఎస్టిమేషన్ ఇయనికే మాత్రమే. సో స్టార్ట్ చేద్దాం. మళ్ళా కెనడాకి రాగానే ఫస్ట్ జోబ్లోకి వెళ్ళి పైసలు తీసి పెట్టాల్సింది ఎయిర్పోర్ట్ నుంచి మీ ఇంటికి ఓనీకే. సో ఇలా 2 రకాలు ఉంటాయి. ఒకవేళ మీరు ఉండే సిటీలో ఎయిర్పోర్ట్కే బుక్ చేసుకున్నారు అనుకోండి ఫ్లైట్, ఆ ఎయిర్పోర్ట్ నుంచి మీ ఇంటికి ఒక $30 to $40 అవుతాయి, ఎందుకంటే లగేజ్ కూడా ఉంటుంది కాబట్టి వాడు లగేజ్ కూడా ఛార్జ్ చేస్తాడు. లేదు, మీరు నా ట్రావెల్ బ్లాగ్ చూసుంటే నేను టొరంటో వరకే ఫ్లైట్ బుక్ చేసుకున్నా. టొరంటో నుంచి సడ్బరీకి నేను బస్సులో వచ్చిన. సో ఒకవేళ అట్లా ప్లాన్ చేసుకుంటే మీకు $80 to $120 అవుతాయి. అగైన్ ఈడ కూడా లగేజ్ని బట్టి వాడు ఛార్జ్ చేస్తాడు. సో అట్లా మీరు ఎట్లయితే ప్లాన్ చేసుకుంటున్నారో మీ ట్రావెల్ని, దాన్ని బట్టి మీ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. అండ్ మీ కాలేజ్ ఆర్ యూనివర్సిటీలో ఒకసారి కనుక్కోండి. కొన్నిసార్లు ఒక పర్టికులర్ టైంలోనే మీరు వస్తున్నారు అంటే వాళ్ళే ఎయిర్పోర్ట్ పికప్ అరేంజ్ చేస్తారు. మా యూనివర్సిటీలో అయితే ఓరియంటేషన్ వీక్లో వచ్చిన వాళ్ళకి వాళ్ళే ఫ్రీ ఎయిర్పోర్ట్ పికప్ ఇచ్చినారు. సో అట్లాంటివి ఏమైనా ఉన్నాయో కనుక్కుంటే ఇక్కడ మనం కొన్ని పైసలు అయితే సేవ్ చేసుకుంటాము. అండ్ నెక్స్ట్ అకామిడేషన్. 2 రకాలు ఉంటాయి. టెంపరీ అకామిడేషన్, లేకపోతే మీరు ఆల్రెడీ ఇండియాలో ఉన్నప్పుడే లీజ్ కానీ రెంట్ కానీ కన్ఫర్మ్ చేసుకొని ఉంటే అది అకామిడేషన్. ఫస్ట్ టెంపరీ అకామిడేషన్ ఎట్లుంటుందో చూద్దాము. కెనడాలో మోస్ట్లీ టెంపరీ అకామిడేషన్ అయితే ఎయిర్బిఎన్బి పోతారు, లైక్ హోటల్, లేకపోతే తెలిసిన వాళ్ళ దగ్గర, ఆర్ కొంతమంది పర్టికులర్గా టెంపరీ అకామిడేషన్ అని చెప్పి పెడతా ఉంటారు ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్లలో. సో అక్కడైతే సడ్బరీలో వీక్లీ $150 to $200 ఛార్జ్ చేస్తున్నారు. సో మంత్లీకి క్యాలిక్యులేట్ చేస్తే $600 to $800 అవుతాయి. ఈ టైంలో మీరు మీ హౌస్ కన్ఫర్మ్ చేసుకోవాలి, లేకపోతే నెలకి మనం టెంపరీ అకామిడేషన్ అంటే వాచిపోతుంది. అండ్ నెక్స్ట్ పర్మనెంట్ అకామిడేషన్, అంటే మీరు లీజ్ కానీ రెంట్ కానీ తీసుకొని ఉంటే సడ్బరీలో యావరేజ్ $450 to $550 ఉంది పర్ మంత్ రెంట్. కానీ ఫస్ట్ మంత్ మనము 2 months రెంట్ కడతాము. సో 2 months అంటే అరౌండ్ $900 to $1,100 అవుతుంది. నెక్స్ట్ యూటిలిటీస్ అండ్ వైఫై. వైఫై కలిపి పర్ పర్సన్ అరౌండ్ $100 to $120 అవుతుంది. రెంట్ ప్లస్ యూటిలిటీస్ ఓన్లీ ఫస్ట్ మంత్ కాదు, ఎవ్రీ మంత్ ఉంటాయి. జస్ట్ దట్ ఫస్ట్ మంత్ మాత్రం రెంట్ 2 months కడతాం కాబట్టి కొంచెం ఎక్కువ ఎక్స్పెన్సెస్ అనిపిస్తాయి. నెక్స్ట్ బెడ్డింగ్ కి సంబంధించిన స్టఫ్ లైక్ మ్యాట్రెస్, పిల్లో, బెడ్షీట్స్, బ్లాంకెట్స్ అండ్ ఆల్. మ్యాట్రెస్ అండ్ పిల్లో మనం ఇండియాకి వెళ్ళి తెచ్చుకోము, సో ఈయనే కొంటాము. దానికి అరౌండ్ $150 అవుతాయి. ఇండియాలో అలవాటు లేదు నేను కొనా అంటే కాదు, ఇక్కడ చలికి ఆర్ ఇక్కడ మనకి బెడ్ ఫ్రేమ్లు సాపలు ఏమి ఉన్నావు కాబట్టి ఖచ్చితంగా కొనాల్సి వస్తుంది. అండ్ బెడ్షీట్స్ ఇంకా బ్లాంకెట్స్ నేనైతే ఇండియా నుంచి తెచ్చుకోమని సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే ఆ క్వాలిటీ, ఆ కాటన్ మెటీరియల్ మనకైతే ఇండియాలో కంఫర్టబుల్ కదా. లేదు ఇక్కడికి వచ్చి కొంటాము అంటే అరౌండ్ $50 to $70 అవుతాయి. అండ్ నెక్స్ట్ థింగ్ విచ్ ఈస్ మ్యాండటరీ, అసలు మనం అవాయిడ్ కూడా చేయలేము, అది బస్ పాస్. ఇక్కడికి రాగానే మనకి వెహికల్స్ ఉన్నవి ఏముండవు, ప్రతిసారి క్యాబులు బుక్ చేసుకుంటూ ఆరిపోతాము. సో ఖచ్చితంగా బస్ పాస్ ఉండాల్సిందే. ట్రాన్సిట్ వాడతాము, సో ట్రాన్సిట్ పాస్ తీసుకుంటాము. కెనడాలో మోస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీస్ ఇంకా కాలేజ్లు స్టూడెంట్ కార్డ్ మీద ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తారు. మా యూనివర్సిటీ కూడా ఇస్తారు, కానీ నేను సమ్మర్లో వచ్చిన. సమ్మర్ ఈజ్ కైండ్ ఆఫ్ బ్రేక్, సో ఈ టైంలో మాకు బస్ పాస్ ఉండదు కాలేజ్ స్టూడెంట్ ఐడి మీద. సో మనం పాస్ తీసుకోవాలి. సడ్బరీలో స్టూడెంట్ పాస్కి $86 అవుతుంది. అండ్ తర్వాత సిమ్ కార్డ్ అయితే నేను గట్టిగా ఇండియా నుంచి తెచ్చుకోమని చెప్తా, ఎందుకంటే ఇక్కడ మా రూమ్మేట్కి
బుక్ అయ్యింది. మేము ఇండియాలో తెచ్చుకున్నాము. సో ఇండియా నుంచి వచ్చినప్పుడు ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఇక్కడికి వచ్చినాక యాక్టివేట్ చేసుకుంటే ఫస్ట్ మంత్కి $50 ఛార్జ్ చేస్తారు అరౌండ్. కానీ మా హౌస్ మేట్ ఇండియా నుంచి సిమ్ తెచ్చుకోలేదు, ఇక్కడికి రాగానే పోయినాం సిమ్ తీసుకుందామని. వాడు ఉట్టి సిమ్ అనికనే $50 తీసుకున్నాడు, మళ్ళీ మంత్లీ ఛార్జెస్ $50, సో $100 అయిందాడ. అందుకని మంచిగా ఇండియాకి వెళ్ళి వచ్చేటప్పుడే సిమ్ తీసుకొని రండి, ఇక్కడికి వచ్చినాక యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా అన్అవాయిడబుల్ స్టఫ్ ఏమైనా ఉందంటే అది గ్రాసరీస్. తినకపోతే ఉండలేం కదా. ఫస్ట్ మంత్ గ్రాసరీస్కి కూడా గట్టిగా అవుతాయి మా, ఎందుకంటే బియ్యం, పప్పు, సాల్ట్, షుగర్ అని అన్ని ఫస్ట్ మంత్ ఎక్కువ క్వాంటిటీస్లో కొంటాము. సో నెక్స్ట్ మంత్లో కొంచెం తక్కువ అవుతుండొచ్చు గ్రాసరీస్, కానీ ఫస్ట్ మంత్ మాత్రం అరౌండ్ $150 వరకు అవుతుంది. అండ్ కొన్ని బేసిక్ స్టఫ్ కూడా కొనాలి, లైక్ డస్ట్బిన్ అని, బ్రూమ్, మాపర్, క్లీనింగ్ అండ్ వాషింగ్ లిక్విడ్స్. డాలరామాలో కొంటాం మోస్ట్లీ ఈ స్టఫ్ అంతా. వీటికి అరౌండ్ $60 to $70 అవుతుంది. అండ్ లాస్ట్ బట్ లీస్ట్ అయితే కాదు, నేనైతే హైలీ రికమెండ్ చేస్తా, అది జీవన్ టెస్ట్ డ్రైవింగ్ లైసెన్స్కి. సో దీనికి ఒకవేళ మీకు ఇండియాలో అసలు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ లేదు అంటే $160 అవుతుంది. లేదు మీకు ఇండియాలో 2 years ఎక్స్పీరియన్స్ ఉంది, డ్రైవింగ్ ఎక్స్ట్రాక్ట్ పట్టుకొని వస్తాము అంటే మీకు $106 అవుతుంది. అసలు జీవన్ ఎగ్జామ్ ఏంది, ఎవరు రాయాలి, ఎందుకు రాయాలి, దాని సంగతి ఏంది అనేది ఇంకో వీడియోలో చెప్తా. ఇది ఫస్ట్ మంత్ ఎక్స్పెన్సెస్. ఇండియన్ కరెన్సీ కూడా ఎక్కడో దగ్గర స్క్రీన్ లో డిస్ప్లే అవుతుంది. ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. ఇంకా ఇట్లాంటి కంటెంట్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.